ఉత్తరాఖండ్ వరదతో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు జలపాతాలు తలపిస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ విరిగిపడుతున్నాయి కొండ చర్యలు. పలు చోట్ల ఎక్కడికక్కడ బ్రిడ్జిలు కూడా కుప్పకూలుతున్న పరిస్థితి కనబడుతోంది. బద్రీనాథ్, రుద్రప్రయాగ్, కేదార్నాథ్ నేషనల్ హైవేలు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల రాకపోకలు నిలిపేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక భయాందోళనలో చార్ధమ్ యాత్రికులు మరో 2 రోజుల పాటు యాత్రికులు ఎక్కడి వారు అక్కడే ఉండవలసిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది కూడా. అక్కడే ఉండాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఇక బద్రీనాథ్ నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. 2 హైదరాబాద్ వాసులు కూడా అక్కడ మృతి చెందినట్టు తెలుస్తోంది. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇక ఆర్టీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు, ఒక రోడ్డు పై నుంచి, అది ఒక రోడ్, ఆ రోడ్డు పై నుంచి చాలా భీకరంగా ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తోంది ఒక వాగు. దీంతో అది లెక్క చేయకుండా ఒక ప్రయాణికుడు ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేశాడు. ఒక బైక్ పైన 2 వెళ్తున్నారు. అయినప్పటికీ ఆ ప్రవాహాన్ని చూసి ఏం కాదులే అని ఒక తేలికపాటిగా వాళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రవాహంలో బైక్ కొట్టుకుపోయింది. అక్కడ 2 కూడా కింద పడిపోయారు. థ్యాంక్ గాడ్ ఇంకా వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళు సేఫ్గానే బయటకు వచ్చారు. కానీ ఆ బైక్ అయితే ఆ వరదలో కొట్టుకుపోయింది. మీరు చూస్తున్నారు విజువల్స్లో. సో ఒకసారి తెగిపోయిన బ్రిడ్జికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు మీరు. ఇది ఉత్తరాఖండ్లో ఓ చోట చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది నది. సో కింద ఆ బ్రిడ్జ్ తాళలేక, ఆ నదీ ప్రవాహానికి బ్రిడ్జ్ తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది ఆ బ్రిడ్జ్కి సంబంధించిన విజువల్స్. బహుశా నాకు తెలిసారి చిన్న కల్వర్ట్ అయి ఉంటుంది. సో ఇటు 2 మార్గాల మధ్య కొంత ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆ చిన్న కల్వర్ట్ని నిర్మించి ఉంటారు. సో కల్వర్ట్ కూడా కుప్పకూలిపోయింది. చూడొచ్చు మీరు. అటువైపు నుంచి ఇటు రావడానికి ఇక ఇబ్బంది పడుతున్నారు జనం మొత్తం కూడా. అక్కడ నిలిచిపోయి చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇక ఈ రకంగా వర్షాల బీభత్సానికి 2 తెలంగాణ సంబంధించిన వ్యక్తులు కూడా కొండ చర్యలు విరిగిపోయి పడడంతో వాళ్ళంతా కూడా అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనబడుతోంది. ఇక జలపాతం ఒక చోట ఉధృతంగా ప్రవహిస్తోంది. సో ఉత్తరాఖండ్లో ఎక్కడ చూసినా కూడా వర్ష బీభత్సంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. వాగులు వంకలు మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఇక ప్రయాణికులు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక నీటిలో మునిగిపోయినటువంటి వాహనానికి సంబంధించి ఒకటి చూస్తున్నాం మనం. సో అక్కడ వాహనం మొత్తం కూడా నీటిలో మునిగిపోయినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి ఆర్టీ స్క్రీన్ పైన. సో చాలా అలర్ట్గా ఉండాలి. వర్షాలు పడుతుంటే ఏం కాదులే, పర్వాలేదులే, ఈ రోడ్డు మనం రెగ్యులర్గా చూసేదే కదా అని కనుక మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే అది వాన ఎవరు కూడా ఊహించలేరు. అక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేసి ఉండొచ్చు, కొంత తేలికపాటి కట్టడాలు అయి ఉండొచ్చు, ఇంకేదైనా కారణం ఉండొచ్చు. డెఫినెట్గా ఇబ్బంది పడతారు. సో అశ్రద్ధ వహించొద్దు, చాలా చురుగ్గా ఉండాలి, చాలా అవగాహన కలిగి ఉండాలి. సో తేలికపాటి వర్షాలే కదా, లేదంటే మనం రెగ్యులర్గా చూసే రోడ్సే కదా, ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. అలర్ట్గా ఉండాలి, మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోవాలి. ఇక బద్రీనాథ్ దగ్గర పెద్ద ఎత్తున కొండ చెరువు విలువపెడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇక మీరు చూడొచ్చు, నది దాటేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. చాలా వరకు కూడా చాలా ఉధృతంగా వాగులు అక్కడ ప్రవహిస్తున్న నేపథ్యంలో మధ్యలో ఒక తాడు కట్టి రెస్క్యూ టీం వాళ్ళందరినీ కూడా ఇవతల వైపు చేరుస్తోంది. సో బహుశాలంతా కూడా ఒక రోడ్డు లేదంటే నదీ ప్రవాహం ట్రెక్కింగ్ సందర్భంగా ఉండి ఉంటుంది. బహుశాలంతా కూడా ఒక ట్రెక్కింగ్ ప్రదేశం కనబడుతోంది మనకి. సో అటువైపు వెళ్ళినటువంటి వారిని ఇవతల వైపు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నది మధ్యలో ఒక తాడును ఏర్పాటు చేసి ఆ తాడుని పట్టుకొని తాడు సహాయంతో యువతల వైపు ఆ ప్రజల్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం ప్రయత్నం చేస్తోంది. సో ఇవన్నీ కూడా తక్షణ చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఇక ఎక్కడి వారే అక్కడే ఉండవలసిందిగా ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశించింది. దీనికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం. సో ఫస్ట్ బాక్స్ మీరు చూడొచ్చు, ఒక్కొక్కరిగా ఇవతల వైపుకి దాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ టీం. ఇక ఓ చోట ఉధృతంగా ప్రవహిస్తోంది నది. సో నది మధ్యలో చిక్కుకున్నారు కొంతమంది ప్రయాణికులు. సో కొంతమంది ఇటువైపు వస్తూ ఉంటే మరికొంతమంది అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో బీ కాషియస్. ఎవరైనా కనుక వర్షాలు పడుతున్న నేపథ్యంలో నదులు కనుక ఉప్పొంగితే డెఫినెట్గా అటు వెళ్ళకండి. మీరు వాటిని సాహసించొద్దు, అత్యుత్సాహం ప్రదర్శించి వాటి మధ్య నుంచి వెళ్దామని కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయొద్దు. ఎంత మీకు స్విమ్మింగ్ వచ్చినా, ఎంత ధైర్య సాహసాలు కల వ్యక్తులైనా కూడా అది నీటి ముందు చెల్లదు. డెఫినెట్గా అందులో మీరు మోసపోతారు, ఏదైనా జరగవచ్చు. సో ప్రమాదం ఏ మూల నుంచైనా కూడా మనకు పొంచి ఉండొచ్చు. సో డెఫినెట్గా అలర్ట్ కావాల్సిందే. ఇక మీరు చూస్తున్నారు విరిగి పడిన కొండ చర్యలకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు మీరు.
సో మొత్తం కూడా వర్షాన్ని నానిపోయి బేసిక్గా వర్షాకాలంలో ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఇటువంటి ప్రాంతాలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. ఒక్కసారిగా ఆ కొండ చర్య విరిగిపడడంతో అక్కడ ఆ రోడ్డు పైన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. విజువల్ చూస్తున్నారు విరిగిపోయిన కొండ చర్యలకు సంబంధించి. సో తెలంగాణకు సంబంధించి 2 వ్యక్తులు అక్కడ బద్రీనాథ్ దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్న నేపథ్యంలో ఒక రెంటల్ బైక్ని తీసుకుని అంతా కూడా ప్రయాణిస్తున్నారు. సుమారుగా 4 కలిసి బద్రీనాథ్ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భాగంగా వాళ్ళు వస్తున్న నేపథ్యంలో కొండ చర్య విరిగిపడంతో ఒకసారిగా అక్కడ సత్యనారాయణ, సాయి అనే 2 వ్యక్తులు కూడా దుర్మరణం పాలయ్యారు. కొండ చర్య మీద పడడంతో స్పాట్ డెడ్ అని చెప్పొచ్చు. ఇంకా సాయి అని అయితే ఎవరైతే యంగ్స్టర్ ఉన్నాడో ఆయన అయితే కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడికక్కడే చెల్లా చెదురుగా, అంటే తన బాడీ మొత్తం కూడా చెల్లా చెదురుగా అయిపోయింది. కనీసం గుర్తుపట్టరాని పరిస్థితికి అయిపోయింది. ఇక అంత్యక్రియలు కూడా అక్కడే చేసేందుకు నిర్ణయించారు కుటుంబీకులు. సో ప్రస్తుతం అంత్యక్రియలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఉత్తరాఖండ్ మొత్తం కూడా వరద బీభత్సం సృష్టిస్తోంది. వర్షాలతోని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జనం మొత్తం కూడా. సో మీకు ఆర్టీవీ చెప్తుంది ఒకటే, వర్షాలు పడ్డ తర్వాత రోడ్లు రోజు మనం ప్రయాణిస్తూనే ఉంటాం. మనకు తెలిసిన రోడ్సే కదా, అక్కడ నీళ్లుంటే ఏమవుతుందని కనుక మీరు బైక్ పై వెళ్ళినా, కార్ల మీద వెళ్ళినా, ఏ రకంగా వెళ్ళినా కూడా సాహసం చేయకండి దయచేసి. ఈ సాహసం అనేది మీకు సాహసంగానే ఉండొచ్చు, కానీ ప్రమాదం అనేది ఏ మూల నుంచి పొంచి ఉందో మనం గమనించలేం. ముఖ్యంగా నదులు దాటేవారు కావచ్చు, లోతట్టు ప్రాంతాల వారు కావచ్చు, అలర్ట్గా ఉండాలి. వర్షాల కారణంగా మనం ప్రతి వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటాం, అక్కడ ఆ ప్రమాదం జరిగింది, ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది, అక్కడ ఇంతమంది కొట్టుకుపోయారని చెప్పి కూడా. సో ఇన్ని జరుగుతున్నప్పటికీ మనం కనుక అలర్ట్గా లేకపోతే డెఫినెట్గా ఆ ప్రమాదం ఏ మూల నుంచి పొంచి వచ్చిందో మనం గుర్తించలేం. కాబట్టి డెఫినెట్గా అలర్ట్ అవ్వాల్సిందే. మీరు చూసారు ఇందాక నదిలో ఒక వ్యక్తి రోడ్డుపై నుంచి చాలా భీకరంగా నదీ ప్రవాహం వస్తున్నప్పటికీ సాహసం చేస్తూ తనపై వెళ్తున్నటువంటి మీరు చూస్తున్నారు కింద లెఫ్ట్ సైడ్ బాక్స్లో వరద తాటికి ఆయన సాహసం చేసి ముందుకెళ్లాడు. కానీ ఆ బైక్ ఒక్కసారిగా ఆ వరద ప్రవాహం తట్టుకోలేకపోయింది, బోల్తా పడింది. దీంతో వాళ్ళిద్దరు కూడా అక్కడ పడిపోయారు. థ్యాంక్ గాడ్ ఇంకా వాళ్ళకి ఏం పెద్ద ప్రమాదం జరగలేదు, కేవలం బైక్ మాత్రమే కొట్టుకుపోయింది, వాళ్ళు మాత్రం బయటపడగలిగారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తే కనుక డెఫినెట్గా వాటి నుంచి సాహసం ఆపండి. మీరు సాహసం చేయండి, కానీ ఎటువంటి సాహసాలు అంటే లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి అటువంటి సాహసం చేయాలి, రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో కాదు. సో డెఫినెట్గా మీరు అలర్ట్గా ఉండాలి. నదీ ప్రవాహం దాటే ముందు కానివ్వండి, మీరు రెగ్యులర్గా ప్రయాణించే రోడ్లో కూడా కొన్ని చోట్ల కొన్ని తప్పిదాల వల్ల లేకుంటే కొన్ని అలసత్వాల వల్ల రోడ్లు మొత్తం కూడా జలమయమవుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలో మీరు ఏం కాదులే అని సరదాగా తీసుకొని ప్రయాణిస్తే కనుక డెఫినెట్గా మోసపోవాల్సిందే. ఇక వర్షాకాలం అనగానే ఎక్కువగా జలపాతాలకు వెళ్తూ ఉంటారు. సో జలపాతాలకి సందర్శన కోసం టూరిజం స్పాట్స్కి వెళ్తూ ఉంటారు. సో మీరు అటువంటి చోట వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. మీరు సాహసాలు చేయడం ఆపాల్సిందే. మీరు సాహసం చేసి పైకి వెళ్దాం, నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ జలపాతాల నుంచి మనం ఎక్కడి నుంచి దాని రూట్ కాజ్ ఉందో వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అంతా కూడా చాలా మొత్తం కూడా ఒక చాలా వర్షం నీరు ఎప్పటికీ వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ అంతా కూడా కొంత గమ్మీగా ఉంటుంది, కొంత జారుడు ప్రాంతంగా ఉంటుంది, చాలా తేలిగ్గా అక్కడ కొంత మొత్తం కూడా ఈస్ట్ ఉంటుంది, అంటే పాకులు అంటూ ఉంటాం. సో అటువంటి ప్లేస్లో కనుక వెళ్తే డెఫినెట్గా జారి పడిపోతూ ఉంటాం, ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. సో అటువంటి కూడా అవాయిడ్ చేయాలి. సో ప్రజెంట్ ఉత్తరాఖండ్లో వరద బీభత్సాలను మనం ఆర్టీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బ్రిడ్జీలన్నీ కూలిపోతున్నాయి, రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి, వాగులన్నీ ఉప్పొంగుతున్నాయి. ఇక బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళినటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రభుత్వం ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్ నేషనల్ హైవేపై కొండ చెరువు కూడా విరిగిపడ్డాయి. మరో 2 రోజుల పాటు యాత్రికులు ఎక్కడి వారు అక్కడ ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక భయాందోళనలో చార్ధామ్ యాత్రికులు కూడా భయాందోళనలో ఉన్నారు. ఇక బద్రీనాథ్, రుద్రప్రయాగ్, కేదార్నాథ్ చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడి వారు అక్కడ ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా ఉధృతంగా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.